అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మనం ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది చెప్పుకుంటున్నాము. సో, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ భాగంగా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పుకున్నాము. సో, ఈరోజు అందులో లాస్ట్ వీడియో ఇది. ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ఇక్కడితో కంప్లీట్ అవ్వబోతుంది. మన తెలంగాణ ఈవీఎస్ అనేది టీజీ ఈవీఎస్ ఫిఫ్త్ క్లాస్ అనేది. సో, మనం చెప్పుకున్నట్టు టెట్‌కి కానివ్వండి, డిఎస్సికి కానివ్వండి, తెలంగాణలో రెండిటికి కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్ వస్తే రావచ్చు. సో, అన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ టెక్స్ట్ బుక్ నుండి రాసినవి. సో, వాటిలో భాగంగా ఈరోజు మరిన్ని ఈవీఎస్ పాయింట్స్ ఉన్నాయి చెప్పుకుందాం. దీంతో ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో, అలా మొదటి రాష్ట్రపతి ఎవరు భారతదేశానికి అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. అలాగే మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఇవి రెండు కూడా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అంటే మొదటి రాష్ట్రపతి గుర్తుంచుకోవాలి. అలాగే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత భారత రాజ్యాంగం ఎప్పుడు అమలు అయింది అనే క్వశ్చన్ అడగవచ్చు. ఎప్పుడు అమలు అయిందంటే 1950 జనవరి 26 నుండి అమలు అయ్యింది. ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోవాలి. భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలు అయ్యింది. సో, తరువాత భారత రాజ్యాంగం రూపకల్పనలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు అంటే 7. ఎవరెవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, అలాగే పిటి కృష్ణమాచార్యులు. ఎవరెవరంటే మళ్ళీ వినండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, అలాగే పిటి కృష్ణమాచార్యులు గుర్తుంచుకోవాలి. ఇలా క్వశ్చన్ ఇచ్చి ఇందులో ఎవరు లేరు అని క్వశ్చన్ కూడా అడగచ్చు. సో, 4 ఆప్షన్స్ ఇచ్చి ముగ్గురు వీళ్ళ దగ్గరికి ముగ్గురు ఇచ్చి ఒకరు లేని వారి పేరు ఇస్తారు. సో, ఎవరు లేరంటే వాళ్ళది పెట్టాలి. సో, అట్లా అడగచ్చు క్వశ్చన్. ఎవరు ఉన్నారంటే వీళ్ళ 7. ఎవరు ఉన్నారంటే వీళ్ళ పేరు పెట్టాలి. ఎవరు లేరంటే వీళ్ళు కాకుండా ఎవరు వేరే ఆప్షన్ ఇచ్చినప్పుడు అట్లా పెట్టాలి. సో, మన క్వశ్చన్ బట్టి ఎవరు ఉన్నారని అడుగుతున్నారా, ఎవరు లేరు అని అడుగుతున్నారా కూడా గమనించాలి. 7 ఉన్నారు. సో, అలాగే రాజ్యాంగం రాయడానికి ఎన్ని రోజులు పట్టిందని అడగవచ్చు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు గుర్తుంచుకోవాలి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి, అంటే భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులైతే పట్టింది. భారత్లో 1652 భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు ఉన్నాయంటే 1652. రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది అడగవచ్చు. 22 భాషలను గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోవాలి. భారత్లో 1652 భాషలు ఉన్నాయి. అలాగే రాజ్యాంగం గుర్తించింది ఎన్ని భాషలను అంటే 22 భాషలను గుర్తించింది. అలాగే ఇక్కడ పార్లమెంటు అంటే రాజ్యసభ ఉంటుంది, లోక్సభ, ప్రెసిడెంట్ అట్లా ఉంటాయి కదా. సో, దాంట్లో రాజ్యసభలో 233 సభ్యులు ఓట్ల ద్వారా వస్తారు. అలాగే 12 మంది నామినేట్ అవుతారు. అంటే మొత్తం 245 మంది. ఇక్కడ లోక్సభ 543 సభ్యులు ఓట్ల ద్వారా వస్తారు. అలాగే ఇద్దరిని నామినేట్ చేయబడతారు. అంటే 545. రాజ్యసభ నుంచి 245, లోక్సభ నుంచి 545, అంటే మొత్తం 790 మంది. గుర్తుంచుకోవాలి. ఇట్లా ప్రతిదీ కూడా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఎంతమంది నామినేటు, ఎంతమంది ఓట్ల ద్వారా, టోటల్ ఎంత అంటే అట్లా గుర్తుంచుకోవాలి. మొత్తం రాజ్యసభ ఎంత, లోక్సభ ఎంత, టోటల్ ఎంత అట్లా. అలాగే తెలంగాణలో చూస్తే శాసనసభ అంటే ఎమ్మెల్యేలు వీళ్ళు 119 మంది ఓట్ల ద్వారా, అలా శాసన మండలి ఎమ్మెల్సీలు వీళ్ళు మొత్తం 40 మంది ఉంటారు. ఓకే, ఇక్కడ మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన వారికి ఓటు హక్కు ఎంత వయసు వచ్చిన వారు ఓట్లు వేయచ్చు అంటే 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు హక్కు వేయచ్చు, వినియోగించుకోవచ్చు. అలాగే బాలల హక్కులు ప్రధానంగా 4 రకాలు. ఏంటి అంటే జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు,
భాగస్వామ్య హక్కు. ఈ 4 కూడా మనం గుర్తుంచుకోవాలి. బాలల హక్కులు. ఓకే. చైల్డ్ రైట్స్, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. సో కొన్నిసార్లు అడగచ్చు ప్రధాన హక్కు కానిది ఏది అడగవచ్చు. దీంట్లోకి ఒక 3 ఇచ్చి వేరేది ఇస్తాడు. సో అప్పుడు అది పెట్టాలి. ఏది కాదు అన్నప్పుడు అట్లా పెట్టాలి. బట్ ప్రధానంగా ఎవ్వి అంటే ఇది పెట్టాలి. జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. సో అట్లా మనం అన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే మీరు ఇవి పార్లమెంటు గురించి కానీ, తెలంగాణలో ఈ శాసనసభ, శాసనమండలి ఇవన్నీ కూడా ఇంకొంచెం డీప్గా చూడండి. ఎందుకంటే క్వశ్చన్స్ ఇవి ఇంపార్టెంటు. ఇంకా కొంచెం మీరు సెర్చ్ అవన్నీ చేస్తే కూడా మీకు ఇంకా డీటెయిల్గా అనేది తెలుస్తుంది. ఈ కాన్స్టిట్యూషన్ గురించి అయినా, ఈ పార్లమెంట్ అయినా, శాసనసభ, శాసన మండలి, తర్వాత ఇవి బాలల హక్కులు, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తే, ఎందుకంటే క్వశ్చన్ అనేది ఈ టాపిక్స్ నుండి జనరల్గా వస్తాయి. సో అందుకే అనేది ఒకసారి ఇవి చూడండి. ఇంకా కొంచెం ఇంకా మీరు సెర్చ్ అట్లా చేస్తే కూడా బెటర్. సో ఇవి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా తెలపండి, తప్పులుంటే క్షమించండి. ఇవి రావచ్చు అట్లా క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాబట్టి మీరు చూడండి. రివిజన్ కూడా అన్నిటి కూడా ఉపయోగపడుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. 5th క్లాస్ ఈవీఎస్ అయితే అయిపోతుంది ఈ వీడియోతో. నెక్స్ట్ నుండి మనం 6th క్లాస్ సోషల్ అనేది చూద్దాం. ఓకేనా. సో థ్యాంక్ యూ అందరికీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.